హాయ్ ఏఐ అనేక సమస్యలకు కృత్రిమ మేధతో పరిష్కారం. నగరంలో పెరుగుతున్న స్టార్టప్ ట్రెండ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. సార్ చంద్రశేఖర్ గారు, జూలై 23న ఇదే ఈవో గారు మాట్లాడుతూ వెజిటబుల్ ఫ్యాట్ కలిసింది అని చెప్పారు, కల్తీ ఉందని మాత్రమే చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు 2 రోజుల క్రితం మాట్లాడుతూ జంతువుల కొవ్వు కలిసినటువంటి నెయ్యిని ఉపయోగించారు అని చెప్పారు. ఈ రోజు మళ్ళీ ఈవో గారు వచ్చి జంతువుల కొవ్వు కలిసింది అని అంటున్నారు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, నిజంగానే ఈ 2 నెలల పాటు 2 నెలల క్రితం జూలై 23 కదా వాళ్ళు తీసుకున్నది, ఈరోజు దాదాపు 2 నెలలుగా వస్తుంది. 2 నెలల పాటు ఈ రిపోర్టు ఎక్కడుంది? ఎందుకు ఇన్ని రోజులు బయట పెట్టలేదు? నిన్న టీడీపీ ఆఫీసులో బయట పెట్టిన తర్వాత టీటీడీ ఈవో అవే డాక్యుమెంట్స్ పట్టుకొని వచ్చారంటే ఈవో దగ్గర ఉంటుందా, టీడీపీ దగ్గర ఉంటుందా, టీటీడీ దగ్గర ఉంటుందా? పాయింట్ నెంబర్ 2. రెండోది, ఒకవేళ నిజంగా కొవ్వు ఉంది, జంతువుల కొవ్వుతో ఉన్నటువంటి నెయ్యి, దాన్ని తిప్పి పంపించాలా, తిరుమల టెంపుల్లోకి పంపించాలా? ఒకవేళ పంపించి ఉంటే ఆ పాపం ఎవరిది? సార్, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, సాక్షి టీవీ ప్రేక్షకులు వీక్షకులకి శుభ సాయంత్రం. చంద్రబాబు నాయుడు గారి చెత్త ప్రభుత్వాన్ని మంచి ప్రభుత్వం అని చెప్పుకోవటంలో భాగంగా వారు చేసినటువంటి ఈ 100 రోజుల దుర్మార్గాలు, దాష్టికాలు, మారణకాండం, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే విధంగా వారు తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలని ప్రజలు ప్రశ్నిస్తారేమో అనేటటువంటి ఒక భయం నుంచి పుట్టుకొచ్చినటువంటి ఒక తప్పుడు ప్రచారమే ఈ యొక్క ప్రచారం. ఎందుకంటే చాలా స్పష్టంగా వారు దొరికిపోయారు ఈ ప్రచారంలో. జూన్ 4నే వారు ముఖ్యమంత్రి, అవును. జూన్ 12వ తారీఖున ఈ శాంపిల్ వచ్చింది. అంటే వారు ముఖ్యమంత్రిగా వారు ఎక్కిన తర్వాత శాంపిల్ వచ్చింది. జూన్ 23వ తారీఖున జూలై 12వ తారీఖు శాంపిల్ తీసుకున్నారు. జూలై 23వ తారీఖున 17వ తారీఖున కాదు 12వ తారీఖున వచ్చింది వాళ్ళ దగ్గరికి. శాంపిల్ 17న తీసుకున్నారు. రిపోర్ట్స్ కాదు సార్, శాంపిల్ 12 తీసుకున్నారు, 17న రిపోర్ట్ వచ్చింది. 17 అక్కడికి పంపించారు, 23 రిపోర్ట్ వచ్చింది. అందులో ఉంటుంది. ఎస్ కరెక్ట్. సో ఈ 17వ తారీఖున శాంపిల్ తీసుకున్నారు, 23వ తారీఖున రిపోర్ట్ వచ్చింది. ఈ రిపోర్ట్ వచ్చినప్పుడు గతం నుంచి సాగుతున్నటువంటి విధంగానే అక్కడ ఒక మంచి పద్ధతి, ఒక మంచి సిస్టమ్ ప్రకారం ఏదైనా 6 నెలలకి టెండర్ పిలిచినటువంటి కంపెనీ ద్వారా వారు సేకరించినటువంటి ప్రతి ట్యాంకర్ని వారు తీసుకొచ్చేటప్పుడే NABL సర్టిఫికేట్ తోటి వాళ్ళు ఆ నెయ్యికి సంబంధించినటువంటి ట్యాంకర్ని టీటీడీ వారికి సమర్పిస్తారు. టీటీడీ బోర్డు వారు మళ్ళీ 3 అంచెలుగా వాటిని టెస్ట్ చేస్తారు. ఈ 3 అంచెల టెస్టులతో పాటు వారు తెచ్చినటువంటి రిపోర్టు మ్యాచ్ అయితేనే దాన్ని అనుమతిస్తారు, దాన్ని వినియోగానికి ఉపయోగిస్తారు. అంటే వినియోగానికి ఎప్పుడు ఉపయోగించి ఉండాలి? ఒకవేళ ఉపయోగించి ఉంటే జూలై 23వ తారీఖు తర్వాత వినియోగానికి ఉపయోగించి ఉండాలి. అప్పటికే శ్యామలరావు గారు వచ్చేశారు, అప్పటికే ఈవోగా శ్యామలరావు గారు ఉన్నారు. మరి శ్యామలరావు గారు వచ్చిన తర్వాత ఆ నెయ్యి ఒకవేళ ఉపయోగించారు అంటే మరి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్ట, దానికి ఉన్నటువంటి గౌరవాన్ని మీరు కాలరాసినట్టా కాదా? మీ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేసినట్టా కాదా? వారు సమాధానం చెప్పాలి. రెండవది, శ్యామలరావు గారే 21వ తారీఖు రోజున జూలై ఒక ట్వీట్ వేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో ఒక ట్వీట్ వేశారు. వారు ఆ శాంపిల్ని పరీక్షిస్తున్నట్టుగా అది చూస్తూ, దాని వాసన చూస్తూ ఒక ట్వీట్ వేశారు. ఈ ట్వీట్లో తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చినటువంటి నెయ్యి చాలా స్వచ్ఛమైంది అని ఆ ట్వీట్లో రాసినటువంటి 21 జూన్ మంచిదన్నాడు. మంచిది అంటే 23కి కొంచెం వెజిటబుల్ ఆయిల్. ఎందుకు ఇన్ని రకాలైనటువంటి స్టేట్మెంట్స్ వీరు ఇస్తున్నారు? చాలా స్పష్టంగా తిరుమల తిరుపతి దేవస్థానం అఫీషియల్ ట్విట్టర్లో వేసినటువంటి ఆ యొక్క ట్వీట్లో చూపించినటువంటి క్వాలిటీ ఈ రిపోర్ట్లో ఎందుకు మాయమైంది? ఈవో గారు స్వయంగా రిపోర్ట్ చూసుకున్న తర్వాత వచ్చింది అనేది ఎందుకు మాయమైంది? ఈ రిపోర్ట్స్ కూడా వారిచ్చినటువంటి నిన్న తెలుగుదేశం పార్టీ 100 రోజుల కూటమి ప్రభుత్వానికి ప్రశంసలు కురిపించేటటువంటి కార్యక్రమంలో భాగంగా
టీటీడీ అనేటటువంటి బోర్డుకి సంబంధించినటువంటి అఫీషియల్ విషయాన్ని టీడీపీ బోర్డులో ప్రస్తావించారు. టీడీపీ బోర్డా అంటే టీడీపీ బోర్డా టీటీడీ బోర్డా అది? టీటీడీ బోర్డు ఇంకా రాలేదు కదా సార్. అక్కడే కదా సార్ రిలీజ్ చేశారు నిన్న ఫస్ట్. కాబట్టి వీరంతా కూడా వీరు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని చాలా స్పష్టంగా వారికి వారే బయట పెట్టుకున్నట్టుగా ఈ విషయం స్పష్టంగా కనపడుతుంది. రికార్డ్స్ లో కూడా రిపోర్ట్స్ ని తారుమారు చేస్తూ నంబర్ కూడా వాళ్ళు తెలుగుదేశం అఫీషియల్ ట్విట్టర్లో వాటిల్లో వేసినటువంటి ఆ రిపోర్ట్ నంబర్కి ఈ రోజు వారు వేసినటువంటి నంబర్కి శ్యామలరావు గారు చూపించినటువంటి నంబర్కి వ్యత్యాసం ఉంది, వేరియేషన్. ల్యాబ్ రెఫరెన్స్ నంబర్. ఎందుకు ఈ వ్యత్యాసాలు ఉన్నాయి అంటే ఫ్యాబ్రికేట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిందలు వేయడానికి ఈ కార్యక్రమం చేసినట్టుగా స్పష్టంగా కనపడుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఇంతకంటే దిగజారిపోడు అని ప్రతిసారి అనుకున్నటువంటి సందర్భంలో కాదు నేను ఇంకా దిగజారగలుగుతానని నిరూపించినట్టుగా ఈ యొక్క ఉదాంతాన్ని కూడా మనం చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా. ఎందుకంటే ఇంకా రాజకీయాల్లో నేను కొనసాగాలి అని అనుకుంటున్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ 40 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి ఏం చేశారో చెప్పుకోలేడు. ఈ 100 రోజుల్లో ఈ ప్రభుత్వం ద్వారా ఈ రాష్ట్రానికి ఏం చేశాడో చెప్పుకోలేడు. కాబట్టి ప్రతిపక్షాల మీద విమర్శలు చేయడం, వారి మీద వ్యక్తిగత దాడులు చేయడం, వారి మీద భయభ్రాంతుల్ని చేసే విధంగా కేసులు పెట్టడం, లేదా ఇలాంటి తప్పుడు రిపోర్టులను సృష్టించి తప్పుడు ప్రచారాలు చేసుకోవడం. వారికి ఉన్నటువంటి మీడియాలో వచ్చేటటువంటి కథనాలను చూస్తే జూచ్చాకరంగా ఉన్నటువంటి ఆ కథనాలు, గొడ్డు మాంసం వాడారు అని మాట్లాడడానికి వారికి నోరు ఎలా వస్తుంది? ఆ వ్యక్తులు చేసేటటువంటి ఆ కామెంట్స్ ఈ దేశం యొక్క ప్రతిష్టని దిగజారుస్తున్నాయి అనేటటువంటి కనీస ఇంగితం లేకుండా మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసం? టీడీపీకి సంబంధించిన ఎంపీ గారే మాట్లాడారంట, ఈరోజు గొడ్డు మాంసంతో లడ్డూతాయి. ఏమైనా అర్థం ఉందా? ఇది గొడ్డు మాంసంతో లడ్డు తయారు. రెండవది సార్, ఇంకొక తయారు చేస్తున్నటువంటి శ్రీ వైష్ణవులకి తెలియదా? ఇంతకాలం నుంచి ఎన్నో దశాబ్దాలు క్రితం నుంచి చేస్తున్నటువంటి చేతులు సార్ అవి. వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే తిరుమల పవిత్రత గురించి తెలియని మూర్ఖులు వీళ్ళంతా. వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఆ పోర్టులో తయారు చేస్తారు కదా, లడ్డు తయారు చేస్తారు కదా సార్, దాంట్లో ఇంగ్రీడియంట్స్ ఏం వాడతారు, ఆ టేస్ట్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఆ టేస్ట్ ఎవరికి రాదు. ఇప్పుడు అక్కడ పనిచేసి రిటైర్డ్ అయిపోయిన వాళ్ళనే తీసుకుందాం. వాళ్ళని తీసుకెళ్ళి సపరేట్గా మనం ఇంట్లోనో ఎక్కడో ఒక చోట కూర్చోబెట్టి అదే లడ్డుని తయారు చేయమని, సేమ్ ఇంగ్రీడియంట్స్ అదే క్వాలిటీ అన్నీ తీసుకొచ్చి మన ఇంట్లో తయారు చేయమని చెప్దాం. చేయగలరా ఎవరైనా? ఖచ్చితంగా చేయలేరు. ఎట్టి పరిస్థితుల్లో చేయలేరు. ఆ టేస్ట్ రాదు, ఆ సువాసన రాదు. ఎట్టి పరిస్థితుల్లో ఆ లడ్డు తయారీ అనేది బయట ఎవ్వరూ తయారు చేయలేనిది. ఏది నేను చెప్తున్నది, ఇంతకాలం అక్కడ దశాబ్దాలుగా పనిచేస్తున్నటువంటి పోటు కార్మికులే బయట చేయాలంటే, వాళ్ళనే ఉపయోగించి చేయాలంటే అది సాధ్యపడదు. గతంలో పుల్లారెడ్డి స్వీట్స్ ఉంది కదా, పుల్లారెడ్డి గారు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. ఎవరు తయారు చేయలేరు. అటువంటి పవిత్ర స్థలంలో అంత నిష్ఠతో, అంత నియమంతో, అంత సంప్రదాయబద్ధంగా శ్రీ వైష్ణవులు అక్కడ పనిచేసేటటువంటి కార్మికులు ఇంతమంది తయారు చేస్తున్నటువంటి లడ్డూ పైన ఏదో గొడ్డు మాంసంతో తయారు చేశారనేటటువంటి నిందలు వేస్తే వీళ్ళని అసలు ఆ భగవంతుడు క్షమిస్తాడా? అసలు ఆ లడ్డు నేనేం లేదు, చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా, మిగతా వాళ్ళని అడుగుతున్నా, అలాంటి లడ్డు ఒకటి బయట తయారు చేసి చూపించండి. మీరు ఇంత ఈజీగా చెప్పేస్తున్నారే గొడ్డు మాంసం కలిపేశారని, ఒక్క లడ్డు తయారు చేసి చూపించండి బయట. సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత తిరుమల పవిత్రతను పెంచుతూ ఒక కొత్త సేవను తీసుకొచ్చారు, నవనీత సేవ అని. అవును. ఈ నవనీత సేవకు ఉపయోగించేటటువంటి నెయ్యి కోసం ప్రత్యేక గోశాలను ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం మాది. అంత నిష్టగా, అంత నియమంగా, అంత మంచి క్వాలిటీకి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు తీసుకున్నటువంటి ప్రభుత్వాన్ని నిందించే వీరు తిరుమతి దేవస్థానం యొక్క ప్రతిష్టని దెబ్బతీయటానికి కూడా వెనకాడలేదంటే ఈ రాష్ట్ర ప్రజల్ని ఎంత ముంచాలని నిర్ణయించుకున్నారో ఒకసారి గమనించాలి. ఎక్కడో వరదల్లో కొట్టకొచ్చినటువంటి బోటుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు చేసినటువంటి దాడిగా చిత్రీకరించినటువంటి ఈ చెత్త ప్రభుత్వం, చేతగానటువంటి ప్రభుత్వం వచ్చిన 4 నెలల్లోనే ఇంత పెద్ద అపవాదు మూటగట్టుకున్నటువంటి చరిత్ర ఏ ప్రభుత్వానికి లేదు అనేది గమనించింది. సో దీని నుంచి బయటపడాలంటే వారికి ప్రత్యామ్నాయంగా ప్రజల వైపు పోరాడేటటువంటి పార్టీ అయినటువంటి మా పార్టీని డ్యామేజ్ చేయాలి. మా పార్టీ వైపు నుంచి
ప్రజల యొక్క దృష్టిని మరల్చాలి. Yes. వారి మీద ఉన్నటువంటి వ్యతిరేక భావాన్ని ప్రజల లోపల నుంచి పక్కకు జరిపేటటువంటి ప్రయత్నం. Yes. చిట్ట చివరి అవకాశంగా, చిట్ట చివరి ప్రయత్నంగా మనోభావాల్ని దెబ్బతీసేటటువంటి ఈ కార్యక్రమాన్ని లేవనెత్తి వారి యొక్క చిత్తశుద్ధి ఏందో, Yes. వారి యొక్క నీతి మాలినటువంటి వ్యవహార సరళేంటో Right. వారే ప్రపంచానికి చూపించుకున్నారు. రైట్.